సినిమాలో మనం చూసే ఒక ఎమోషనల్ సీన్ అయినా, యాక్షన్ సీన్ అయినా, రొమాంటిక్ సాంగ్ లోనైనా చూసే వాన నిజం కాదు. చాలా సార్లు మూవీస్ లో హెవీ రైన్స్ ని చూపిస్తారు, కానీ ఆ వాన నేచురల్ గా వచ్చే వరకు వెయిట్ చేయరు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ రైన్ అనే టెక్నిక్ ని డికేడ్స్ నుంచి వాడుతున్నారు. ఈ వీడియోలో మూవీ మేకర్స్ ఎందుకు ఆర్టిఫిషియల్ రైన్స్ ని ప్రిఫర్ చేస్తారో ఒక్కొక్క రీజన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజన్, నేచురల్ రైన్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అంటే నిజమైన వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. షూటింగ్ టైం కి లొకేషన్, ఆర్టిస్ట్ యొక్క డేట్స్, టెక్నీషియన్ షెడ్యూల్ అన్ని ఫిక్స్ అయిపోతాయి. కానీ మన వాన మాత్రం నా టైం కి నేను వస్తాను అని అంటుంది. కాబట్టి డైరెక్టర్స్ డిలే అవ్వడానికి ఛాన్స్ లేదు. షూటింగ్ ఆపేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. అందుకే ఆర్టిఫిషియల్ రైన్స్ ని వాడతారు. దీనివల్ల చాలా టైం మిగులుతుంది. సెకండ్ రీజన్, ఏదైనా సీన్ లో వానను చూపించే టైంలో వాన కన్సిస్టెన్సీగా రావడం చాలా ముఖ్యం. ఒక సీన్ లో హీరో విలన్స్ ని కొడతాడు, ఇంకొక సీన్ లో విలన్ ని చూపిస్తారు. ఈ రెండు షాట్స్ మధ్యలో రైన్ క్వాంటిటీ ఆగిపోయినా, లైటింగ్ చేంజ్ అయినా, లేదా డ్రాప్లెట్స్ సైజ్ చేంజ్ అయినా అప్పుడు ఆ సీన్ కంటిన్యూటీ స్పాల్ అవుతుంది. నేచురల్ రైన్ లో కన్సిస్టెన్సీ ఇంపాసిబుల్. ఒకసారి ఎక్కువ పడుతుంది, ఇంకొకసారి తక్కువ పడుతుంది. అందుకే ఆర్టిఫిషియల్ రైన్స్ ని వాడడం వల్ల వాటర్ అమౌంట్, డ్రాప్లెట్ సైజ్, డ్యూరేషన్ అన్ని సేమ్ మెయింటైన్ చేసి పర్ఫెక్ట్ కంటిన్యూటీ ఇస్తారు. థర్డ్ రీజన్, సినిమాటిక్ బ్యూటీని క్రియేట్ చేయడానికి. సినిమాలో రెయిన్ అంటే ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం. నేచురల్ రెయిన్ లో కెమెరాలో కనిపించే డ్రాప్లెట్స్ చాలా వీక్ గా ఉంటాయి. ఆర్టిఫిషియల్ రెయిన్ లో అయితే పెద్ద డ్రాప్లెట్స్, పర్ఫెక్ట్ లైటింగ్, స్లో మోషన్ షాట్స్ అన్నిటిని కంట్రోల్ చేసి సీన్ ని విజువల్లీ రిచ్ గా చేస్తారు. ఇందుకే సాంగ్స్ లో, రొమాంటిక్ సీన్స్ లో ఆర్టిఫిషియల్ రెయిన్స్ కంపల్సరీ. ఫోర్త్ రీజన్, సేఫ్టీ పర్పస్. నార్మల్ రెయిన్ లో గ్రౌండ్ స్లిప్పరీ అయిపోతుంది. దీనివల్ల యాక్టర్స్ కిందికి పడిపోయే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు యొక్క భయం కూడా ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ రెయిన్ లో అయితే వాటర్ ప్రెషర్ సేఫ్ గా ఉంటుంది. కావాల్సినంత ఏరియాలోనే వానను కురిపిస్తారు. టెక్నీషియన్స్ గైడ్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని సెపరేట్ గా ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి క్రూ అందరికి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫిఫ్త్ రీజన్, లైటింగ్ రిక్వైర్మెంట్స్. మూవీ కెమెరాస్ లో వాన క్యాప్చర్ అవ్వాలంటే హ్యూజ్ లైటింగ్ కావాలి. నేచురల్ రెయిన్ లో లైట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రెయిన్ బాగా క్యాప్చర్ అవ్వదు. అందుకే ఆర్టిఫిషియల్ రెయిన్ లో లైట్ ని పర్ఫెక్ట్ పొజిషన్ లో ప్లాన్ చేసి డ్రాప్లెట్స్ ని స్పార్కుల్ లాగా చూపిస్తారు. ఎక్కడ లైట్ పడాలో, ఎక్కడ షాడో ఉండాలో అన్ని సెట్ చేసి సినిమాటిక్ లుక్ ఇస్తారు. సిక్స్త్ రీజన్, షెడ్యూల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి. ఒక అవుట్డోర్ షూట్ కి స్టార్ట్ డేట్స్ అరేంజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఆ రోజు వాన రాకపోతే మొత్తం ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ రెయిన్ లో అయితే షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వదు. మార్నింగ్ షూట్, నైట్ షూట్, ఎనీ సీజన్, ఎనీ లొకేషన్ లో ఏ టైం లోనైనా రెయిన్ ని జనరేట్ చేయొచ్చు. సో ప్రొడ్యూసర్స్ కి టైం మరియు మనీ సేవ్ అవుతుంది. సెవెంత్ రీజన్, లొకేషన్ ఫ్రీడమ్. రెయిన్ సీన్స్ కి నేచురల్ రెయిన్ పై ఆధారపడితే స్పెసిఫిక్ లొకేషన్ లోనే షూట్ చేయాలి. అదే ఆర్టిఫిషియల్ రెయిన్ లో అయితే సిటీ రోడ్స్ లో, సెట్స్ లో, అడవిలో, స్టూడియోలో, హైవేస్ లో, విలేజెస్ లో ఎక్కడైనా ఆర్టిఫిషియల్ గా రెయిన్ ని కురిపించొచ్చు. ఇదే మూవీ మేకర్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్. ఎయిత్ రీజన్, సౌండ్ కంట్రోల్. నేచురల్ రెయిన్ పడితే చాలా నాయిస్ వస్తుంది. యాక్టర్స్ యొక్క డైలాగ్స్ క్లియర్ గా రికార్డ్ అవ్వవు. ఆర్టిఫిషియల్ రెయిన్ అయితే సైలెంట్ నాజిల్స్, నాయిస్ లేకుండా ఉండే పంప్స్ ని వాడతారు. ఇలా సౌండ్ డిస్టర్బెన్స్ ని అవాయిడ్ చేస్తారు. డైలాగ్స్ క్లారిటీగా మరియు పర్ఫెక్ట్ గా రికార్డ్ అవుతాయి. నైన్త్ రీజన్, మల్టిపుల్ టేక్స్ వాంటెడ్ సీన్స్. మూవీస్ లో ఒక షాట్ ని 5 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తారు. ఎమోషన్ అడ్జస్ట్ కాలేదని, లేదా ఫైటింగ్ మిస్ మ్యాచ్ అయ్యిందని రీటేక్ చేస్తారు. నేచురల్ రెయిన్ లో అయితే రీటేక్ ఇంపాసిబుల్. అదే ఆర్టిఫిషియల్ రెయిన్ లో అయితే బటన్ ప్రెస్ చేస్తూనే రెయిన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టేక్ వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఇదే మూవీ మేకర్స్ కి సూపర్ కన్వీనియన్స్. సో సినిమా వరల్డ్ లో ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే సింపుల్ గా నీళ్లను స్ప్రే చేయడం కాదు. అది ఒక కంప్లీట్ టెక్నికల్ ఆర్ట్. టైమింగ్, లైటింగ్, పర్ఫార్మెన్స్, మూడ్, సేఫ్టీ అన్ని మిక్స్ అయితే సినిమాటిక్ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అందుకే మూవీ మేకర్స్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ రెయిన్ నే ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్ లో చాలా రాబోతున్నాయి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.